పౌలు తిమోతికి రాశాడు. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. బలవంతుడు కమ్మని చెబుతూ, ఎలా బలవంతుడు కమ్మన్నాడంటే, ఆయన కృపలో నువ్వు బలవంతుడు, క్రీస్తు యేసునందున్న కృపను బట్టి నీవు బలవంతుడు కావాలంటున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. కాబట్టి మనం క్రీస్తు యేసునందున్నటువంటి కృపచేత బలవంతులు కావాలి. ఆయన కృపను ఆధారం చేసుకొని మనం బలం పొందాలి తప్ప లోకాన్నో, డబ్బునో, హోదానో, బిల్డింగులనో, స్థలాలను, ప్రమోషన్లను ఆధారం చేసుకొని బలవంతులు కాలేం. ఒక రకంగా అవన్నీ బలహీనులని చేస్తాయి. ఎందుకంటే యేసుప్రభువు అన్నాడు, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. అయితే ఆయన కృపను ఆధారం చేసుకున్నట్టయితే దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు. మనం బలవంతంగా ఉంటాం.